హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాన్షీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే, మేమైతే ఒక ప్లేస్కి వచ్చేసాం. ఆ ప్లేస్ ఎక్కడుందంటే మన ఉప్పల్లోని ఫిర్జాదగూడ దగ్గర ఉన్న మినీ ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇది కన్స్ట్రక్ట్ చేసి ఓపెన్ చేసి ఆల్మోస్ట్ 1 year దాటిపోయిందంట. కానీ మేమే రీసెంట్గా వెళ్ళాం. ఇదైతే ఎంట్రన్స్లోనే. ముందైతే మనం పార్క్ లోపలికి వెళ్దాం. లోపల ఎలా ఉందో మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక్కడ ఈ మినీ ట్యాంక్ బండ్కి మాత్రం 2 ways ఉన్నాయి. అంటే ఒక దగ్గర ఎంట్రన్స్, ఒక దగ్గర ఎగ్జిట్, అలా ఏం లేదు. అంటే మనకు నియర్ బై ఏ వే ఉంటుందో అది చూసుకొని వెళ్ళటమే. మళ్ళీ ఇక్కడ టికెట్స్ అవి ఏం లేవు. ఎంట్రన్స్కి కూడా ఫ్రీనే అనమాట. కాకపోతే కొంచెం టైమింగ్స్ చూసుకొని వెళ్తే బాగుంటుంది. ఇక్కడ చూడండి, మా అమ్ములు సన్నిగాడు మాత్రం చాలా బాగా ఆడుకుంటున్నారు. మా అమ్ములు మాత్రం పరుగుల రాని పీటీ ఉష కంటే ఎక్కువ రన్నింగ్ చేస్తుంది అక్కడ. ఇక్కడ చూడండి, ఇద్దరు ఎంటర్ అవ్వగానే చాలు ఇంకా డ్యాన్స్ స్టార్ట్ చేశారు. వాడు వెళ్ళిపోయాడు, మళ్ళీ ఈమె స్టార్ట్ చేసింది. ఇంకా ఆపేదే లేదు అసలుకి. డ్యాన్సులు, ఈ ఆటలు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళనే కాదు, చాలా మెంబర్స్ వచ్చారు పిల్లలు కూడా. అసలు ఈవినింగ్ కదా, సమ్మర్ కాబట్టి అందరు పిల్లల్ని తీసుకొని ఈవినింగ్ వాక్ అనేసి అట్లా వచ్చారు. ఇట్లా పార్క్ మొత్తంలో కొన్ని ప్లేసెస్ మాత్రం హైలైట్ చేశారు. అవి బాగున్నాయి ఫొటోస్ దిగడానికి కూడా, అట్లా ఏమైనా రీల్స్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి. మేమైతే కొంచెం లేట్గా వచ్చాం, అందుకే లైటింగ్ పోయింది మొత్తం. అంటే నైట్ వ్యూ అయితే బాగుందిలేండి. ఇట్లా లేక్ పక్కన అసలు ఆ లైటింగ్స్ కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి. మా సన్నిగాడేందో వాడు వెనక ఎవరో పడుతున్నట్లే ఎట్లా ఉరుకుతున్నాడో చూడండి. ఇక్కడ అమ్ములు చూడండి, ఆమె అక్కడ పక్కన వాళ్ళు ఎవరో కూర్చొని ఫొటోస్ దిగుతున్నారు. వాళ్ళని చూసి ఏంటి వీళ్ళేమో చేస్తున్నారని అంత వింతగా చూస్తుంది ఆమె. ఇక్కడ మా సిస్టర్ ఏమో వీడియో కాల్ చేసి చూపిస్తుంది మా మమ్మీ డాడీ వాళ్ళకి. మేమైతే ఎక్కడికి వెళ్ళినా కానీ మా పేరెంట్స్తో కాకుండా మేము వరకు ఎక్కడికైనా వెళ్తే అసలు కంపల్సరీ వీడియో కాల్ చేసి చూపిస్తాం. మమ్మీ మేము బయటికి వెళ్ళాం, డాడీ మేము బయటికి వెళ్ళాం, చూడండి ఇక్కడ ఎట్లా ఉందో, ఈ ప్లేస్ ఎట్లా ఉందో చూడండి అని చెప్పేసి. మా పేరెంట్స్కనే కాదు, అంటే మాతో పాటు రాకుండా ఉన్న మా ఫ్యామిలీలో ఎవరైనా సరే వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపిస్తాం. అంటే అదేదో జెలస్తో మాత్రం కాదు, అంటే మా హ్యాపీనెస్ని కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటాం ఆ మూమెంట్కి. ఎందుకంటే ఫ్యామిలీ ఫస్ట్ ఇంపార్టెన్స్ కదా మనకి. ఇక్కడ మా అమ్ములు స్టంట్స్ చేస్తుంది చూడండి. అసలు ఫస్ట్ ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే అసలుకి ఎంత పీస్ఫుల్గా ఉందంటే, ఎవరైనా కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయినా, ఏమైనా లోన్లీగా ఫీల్ అయినా మాత్రం ఈ ప్లేస్కి వచ్చేసేయండి. ఈ ప్లేస్కి వెళ్ళి ఒక 5 minutes అట్లా కూర్చొని రిలాక్స్ అవ్వండి. అంటే ఎప్పుడు ఇంట్లో ఉండి ఏదో స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా అప్పుడప్పుడు అలా బయటికి వెళ్ళి ఈవినింగ్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ అలా వెళ్ళి ఒక 5 minutes అట్లా కూర్చుంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోతుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వెళ్ళి. అంటే ఇక్కడికనే కాదు, మీకు దగ్గరలో ఉన్న ఏ పార్క్ అయినా వెళ్ళండి, లేదా ఏదైనా టెంపుల్కి వెళ్ళండి. అంటే మీరు ఏమైనా విషయం గురించి స్ట్రెస్ ఫీల్ అయినా కూడా పదే పదే ఒకటే విషయం గురించి అట్లా ఏమైనా అనిపించినప్పుడు 10 మందిలో ఉండి డెసిషన్ తీసుకునే కంటే ప్రశాంతంగా కూర్చొని మీకు మీరే బాగా ఆలోచించుకొని డెసిషన్ తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. ఓకే, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇక్కడ ఈ ప్లేస్కి దగ్గరలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే మార్నింగ్ వాకింగ్ కానీ ఈవినింగ్ వాక్కి కానీ, ఇక్కడ ఫోటోషూట్స్కి కానీ, రీల్స్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ మేము కూడా కొన్ని రీల్స్ చేసాం, అవి చూడండి ఒకసారి. కొన్ని క్లిప్స్ మాత్రం యాడ్ చేస్తున్నా, సాంగ్ మాత్రం పెట్టట్లేదు, కాపీరైట్స్ వస్తున్నాయి సాంగ్స్ పెట్టడం వల్ల. సో మ్యూజిక్ కట్ చేసి ఖాళీ ఓన్లీ వీడియోనే పెడుతున్నా చూడండి. మేము ఈవినింగ్ చాలా లేట్గా వెళ్ళామని చెప్పాను కదా, నైట్ రిటర్న్ వచ్చేసరికి చాలా లేట్ అయింది. వచ్చేటప్పుడు మాత్రం పానీపూరి తిన్నాం. మా అమ్ములు సన్నిగాడు స్వీట్ పూరి తీసుకున్నారు. మా అమ్ములు చూడండి మంచిగా టేస్ట్ చేస్తుంది. సన్నిగానికి అయితే పానీపూరి చాలా ఇష్టం, నాకంటే ఎక్కువ తింటాడు. నేనే ఎక్కువ తింటా అనుకుంటే. మా అమ్ములకి అయితే ఎక్కడికి వెళ్ళినా చేతులు ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలి. హ్యాండ్ బ్యాగ్ కావాలంట, ఆమెకి ఎట్లా నడుస్తుంది చూడండి.